తప్పుని ఎవరు సమర్థించం. తప్పు అయితే తప్పే. తప్పుని చట్టపరంగా చర్య తీసుకుంటా. తప్పుని ఏం జరిగింది చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? ఇలా పోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటాను మీ ఉద్దేశంలో? టాటా తప్పులకి వచ్చి కుందరు బెదిరితే చేయడం కానీ వైసీపీ పార్టీ బెదరదు. చూస్తున్నారు ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏంటో అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. కాలమే చెప్తారు దీనికి మీకు సమాధానం. పెట్రోల్ బాంబులు ఇస్తారంటండి. పెట్రోల్ బాంబులతో మరి జోగి రమేష్ గారి ఇంటి మీదకి వచ్చి ఇసిరి ఏం చేద్దాం ఇంట్లో ఉన్న అందరినీ మీరు అంటే సత్యదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా సంస్కారం? అందుకని మీకు అధికారం ఇచ్చింది. రామారావు గారి ఇంట్లో ఆడవాళ్ళ ఫ్యామిలీ కూతుర్లు ఆ భార్య అందరూ ఉంటే ఇంటి బయట వచ్చి 100 మంది వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది? పోలీసు ఏం చేస్తుంది? ఆ 3 సోమాలు ఎందుకున్నాయి మీదేమైంది భుజం మీద? దేనికోసం? దయచేసి ఆలోచండి. రాజకీయ నిర్ణయం చెప్తాం మేము. అవసరాలకు ఏదైనా మాట్లాడతాం మేము. కానీ ఉద్యోగం మీ ధర్మం మీకుంది. ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీసు వ్యవస్థని అనే పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ పేరు దయచేసి ఆ వ్యవస్థ పేరుని చెడగొట్టారు. ఇక్కడి నుంచేనే మీరు చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి. ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా ఇటు జాతీయ స్థాయిలోనూ దీన్ని ఉద్యమం చేయాలని నిశ్చయించాం. రేపు మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రకటిస్తాం. మేమెందుకని రెచ్చగొడతాము? దేనికి రెచ్చగొడతాం? బాంబులు ఇస్తామని మేము రెచ్చగొట్టాం. పెట్రోల్ బాంబులు ఇస్తామని మేము రెచ్చగొట్టాం. ఏంటి దేనికి? పెట్రోల్ బాంబులు ఇస్తామని మేము రెచ్చగొట్టామా? లేదా ఫ్లెక్సీలు పెట్టమని చెప్పి మేము రెచ్చగొట్టామా? లేకపోతే ఎన్డీపీ రిపోర్ట్లో వచ్చి లేకపోతే ఎన్డీఆర్ రిపోర్ట్లో వచ్చి యానిమల్ ఫ్యాట్ లేదని రిపోర్ట్ ఇచ్చి ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చి మేము తెప్పించామా? ఏంటిది? ఆ దేవదేవుడిని అపాదం చేయడానికి అనేది ఇంతమంది మనోభావాల్ని మీరు వచ్చి ఆడుకోవడం న్యాయమా? అది ఇదే కార్యక్రమం? చెప్పండి, ఎందుకు చేస్తాం? కాలం చెప్తుంది. మీరు 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 పరిపాలన సక్రమంగా చేస్తుంది. ఇప్పుడు వచ్చి 8 నెలలైంది ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారండి విద్యార్థులకి. ఎలా చదువుకుంటారు విద్యార్థులు? దగ్గర 8 వాయిదాలు అయింది. మీరు ఏది మన ఆరోగ్యశ్రీ ఇచ్చారండి. ఏ విధంగా పేదవాళ్ళు వచ్చి వైద్యం చేసుకుంటాడు? చెప్పండి. చిన్న విషయాలను వచ్చి మీరు పెట్టగంట ప్రజలు వచ్చి పాప ఇబ్బంది పడుతుంటే 5,000 నోట్లోకి వెళ్ళడానికి పేదవాడు వచ్చి కష్టపడుతుంటే ఒక పక్క వచ్చి పరిపాలన గాలి కుదిసి ఇవాళ వచ్చి ఏంటిది? భగవంతుడితో నుంచి సెంటిమెంట్ దాడుకుని అందరం కూడా వెళ్ళి తెల ఉదయం ఇస్తే దేవుడికి దండం పెట్టుకుని వెంకటరామూర్తి గారిని ఒక దేవదైవంగా మన ఎలవేల్పుగా కోరుకుంటున్న వారి మీద అపచారం తీసుకొచ్చి తిరిగి పైపించి అంటారు దేవుడే చూస్తాడు. ఎస్, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం. తప్పు చేసేవాడు దేవుడు క్షమించడు. అది నువ్వా నేనని కాదు, ఎవరైనా సరే అనుభవిస్తావు. తప్పదు. ఇది ఆ దేవుడి మీద అనుభవిస్తారు. మీరు చెప్పిన మాట చెప్తున్నాను. ఎవరు తప్పు చేస్తే, ఏ పార్టీ తప్పు చేస్తే, ఏ నాయకుడు తప్పు చేస్తే ఆ దేవదేవుడి మీద వచ్చి అపాధులు తీసుకొస్తే వాళ్ళు అనుమతించక తప్పరు. నువ్వేమి పెద్ద అతిథులు కాదు, నేనేమి అతిథులు కాదు, ఎవరు అతిథులు కాదు.